నా పేరు అరవపల్లి శంకర్. మా గ్రామం వచ్చేసి చెట్టుగూడెం గ్రామము. ఈరోజు రాయపాడు గ్రామంలో కోట లింగారెడ్డి గారి యొక్క మిర్చి తోట రైతు ప్రదక్షిణ క్షేత్రానికి విచ్చేయడం జరిగింది. ఈ యొక్క సీడ్ అనేది డీనోవా సీడ్ వారి పేరు అనేది చింటూ DCH 920 అనే సీడ్ వారి ఇలా ఈ గ్రామానికి ఈ తోట చూడడానికి వస్తే అసలు ఈ తోట అసలు ఏమి ఇంత బాగా కాసింది. ఒక చెట్టుకు వచ్చేసి దాదాపు 3 కేజీల నుండి 4 కేజీల వరకు పండు బాగా కాసింది. ఈ యొక్క మా చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో కానీ ఇలాంటి సీడ్ ఇంతవరకు అయితే ఎన్నడూ చూడలేదు. ఈ సీడు పెట్టుకుంటే ప్రతి ఒక్క రైతు కూడా లాభదాయకంగా వారి యొక్క ఆర్థికంగా కానీ ఎదుగుదల ఉంటుంది. కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్న రైతులు కూడా అందరూ ఈ యొక్క డినోవా వారి సీడ్ వారి యొక్క చింటును తోటలలో వేస్తే అధిక దిగుబడులు వచ్చి రైతు చాలా లాభపడతాడు. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఈ వెరైటీ అనేది ఈ చెట్టు చూస్తే అసలు కనీసం కింద భూమి కూడా కనపడటం లేదు. ఈ తోట కాయ కూడా మినిమము 3 ఇంచుల నుండి 4 ఇంచుల వరకు కాయ సైజు కూడా చాలా బాగుంది. అలాగే ఇప్పుడున్న తోటలలో చూస్తే చాలా వరకు వైరస్ వస్తుంది. నల్లి అటాక్ అయ్యి, తామర పురుగు అటాక్ అయ్యి చాలా గజ్జి ముడత లాంటి, మన బంతిపువ్వు ఎట్లా గజ్జి ముడత ఎట్లా అవుతుందో అలాంటి తోటలు ఉన్నాయి. కానీ ఈ తోట ఇంతవరకు అయితే మామూలుగా లైట్గా పైన ఉంది. ఈ సీడు వారు అందరూ వాడితే అధిక దిగుబడులు వస్తాయి. ఇంకో అదేవిధంగా ఏంటంటే ఇప్పుడున్న కొంత రైతులల్లో చాలా వరకు బొగ్గలు వచ్చినాయి. ఇప్పుడు ఇలా ఒక రైతు ఉదాహరణ తీసుకుంటే కొన్ని వెరైటీ రకాలు తీసుకుంటే ఒక 5 క్వింటాలు దిగుబడి వస్తే అలా 2 క్వింటాలు మొత్తం తాళైపోతుంది, 2 క్వింటాలు ఎర్రకాయ అవుతుంది. కాబట్టి ఇల్లో ఈ ఉన్న డినోవా వారి చింటు వారి యొక్క హైబ్రిడ్ అనేది కనీసం ఒక్క బొగ్గ కూడా లేదు. ఈ మొత్తం కూడా ఎర్రకాయ కిందికే వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా నెక్స్ట్ వేసే భవిష్యత్తులలో నెక్స్ట్ సీడ్స్ డినోవా సీడ్స్ వారి చింటు హైబ్రిడ్ సీడ్ని అందరూ వినియోగం చేసుకుంటే ప్రతి ఒక్క రైతు కూడా అధిక దిగుబడులు సాధించి అందరూ ఆర్థికంగా బాగుపడతారని నా యొక్క అవగాహన అందరికి కల్పిస్తున్నాం.